ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఈరోజు 16వ రోజు కొనసాగుతోంది. ఈ యాత్రలో భాగంగా సీఎం జగన్ కాసేపట్లో నారాయణపురం దగ్గర నుంచి ప్రారంభం కానున్నారు. నిడమర్రు గణపవరం మీదుగా ఉండి చేరుకుంటారు. ఉండి శివారులో సీఎం జగన్ భోజన విరామం తీసుకుంటారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి భీమవరం బైపాస్ రోడ్ గ్రంథి వెంకటేశ్వరరావు జూనియర్ కాలేజ్ వద్ద సాయంత్రం 3:30 బహిరంగ సభలో పాల్గొంటారు జగన్. నిడమర్రు గణపవరం మీదుగా ఉండి చేరుకుంటారు జగన్. ఇక ఉండి శివారులో సీఎం జగన్ భోజన విరామం తీసుకుంటారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి భీమవరం బైపాస్ రోడ్ గ్రంథి వెంకటేశ్వరరావు జూనియర్ కాలేజ్ వద్ద మధ్యాహ్నం 3:30 బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సభ అనంతరం పిప్పర పెరవలి సిద్ధాంతం క్రాస్ మీదుగా ఈతకోట శివారులో ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి సీఎం జగన్ చేరుకుంటారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఈరోజు 16వ రోజు కొనసాగుతోంది. ఈ యాత్రలో భాగంగా సీఎం జగన్ కాసేపట్లో నారాయణపురం దగ్గర నుంచి ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. ఇక నిడమర్రు గణపవరం మీదుగా ఉండి చేరుకుంటారు. ఉండి శివారులో సీఎం జగన్ భోజన విరామం తీసుకుంటారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి భీమవరం బైపాస్ రోడ్ గ్రంథి వెంకటేశ్వరరావు జూనియర్ కాలేజీ వద్ద మధ్యాహ్నం 3:30 బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సభ అనంతరం పిప్పర పెరవలి సిద్ధాంతం క్రాస్ మీదుగా ఈతకోట శివార్లో ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి సీఎం జగన్ చేరుకుంటారు. ఈరోజు ఓవరాల్ సీఎం జగన్ షెడ్యూల్ గురించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, గుడ్ మార్నింగ్ చందు. సీఎం జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కొనసాగుతున్నది. రాత్రి 7:30 గంటల సమయంలో ఏలూరు జంగులూరు నియోజకవర్గం ప్రవేశించింది హనుమాన్ జంక్షన్ దగ్గర నుంచి. అక్కడి నుంచి ఏలూరు బైపాస్ మీదుగా జంగులూరు, ఉంగుటూరు, కోళ్ళ, కైకరం మీదుగా నారాయణపురం చేరుకుంది. నారాయణపురంలో రాత్రి బస చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి ఉదయం ఏదైతే నిడమర్రు, ఉంగుటూరు, నారాయణపురం మీదుగా ఇటు ఉండి చేరుకుంటారు. ఉండి చేరుకున్న తర్వాత ఉండిలో మధ్యాహ్నం భోజన విరామం ఉంటుంది. భోజన విరామం అనంతరం ఉండి నుంచి బస్సులో బయలుదేరి ఏదైతే భీమవరం శివారు ప్రాంతమైన భీమవరం శివారులో ఉన్న గండి వెంకటేశ్వరరావు జూనియర్ కళాశాల వద్ద ఈ సిద్ధం సభలో ఆయన పాల్గొంటారు. సిద్ధం సభ ముగిసిన తర్వాత దాదాపుగా 1:30 సేపు ఆయన ప్రసంగించనున్నారు. 4:30 గంటల నుంచి 6 గంటల వరకు కూడా సిద్ధం సభ జరగనుంది. సిద్ధం సభ ముగిసిన తర్వాత అక్కడి నుంచి పిప్పరి, పెరవలి, కండవల్లి, తణుకు బైపాస్ మీదుగా ఆయన సిద్ధాంతం బ్రిడ్జి దాటి ఈతకోట చేరుకుంటారు. తూర్పుగోదావరి జిల్లా ఈతకోట చేరుకుంటారు. రాత్రి ఈతకోట పరిసర ప్రాంతాల్లో రాత్రి బస్ కూడా చేరున్నారు. మొత్తం మీద చూసుకుంటే సీఎం జగన్మోహన్ రెడ్డి నిన్న ఈ రోజు కూడా బెంగళూరు, ఏలూరు, ఉంగుటూరు నియోజకవర్గాలని కవర్ చేసుకుంటూ కొనసాగిన ఈ బస్సు యాత్ర ఈ రోజు ఉంగుటూరు నియోజకవర్గంతో పాటు ఏదైతే ఉండి భీమవరం నియోజకవర్గాలు కవర్ చేస్తూ
సభ వద్దకు చేరుకుంటారు. సభ అయిన తర్వాత తాడేపల్లిగూడెం, తణుకు నియోజకవర్గాలను కవర్ చేస్తూ అటు తూర్పుగోదావరి జిల్లా చేరుకుంటారు. మొత్తం మీద ఈ రోజు ఒక 5 నియోజకవర్గాలను కవర్ చేస్తూ ఈ మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగనున్నది. చందు. రైట్ రాంబాబు, థ్యాంక్ యూ.